నేను చీఫ్ మినిస్టర్ కాదు, ఆంధ్రప్రదేశ్ సిఈఓ అని చెప్పి మాట్లాడతాడు. ఐఎమ్ నాట్ ద సీఎం, ఐఎమ్ ద సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి మాట్లాడతాడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రులు. హిందువులు, హిందూ ఆర్గనైజేషన్లు, సాధువులు, సంతులు, సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి సనాతన ఆత్మ ముంతాజ్ హోటల్ ఎట్టి పరిస్థితులల్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టొద్దు, ఆ పవిత్ర పావనమైన కొండలను కలుషితం చేయొద్దు. ఈ అవలగాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ ఎడారి మతాలు అక్కడ వచ్చి నాన్ వెజ్ తిని అదంతా కలుషితం చేస్తాయో అది కావద్దు అని చెప్పి ఎవరైతే మన సనాతన సైనికులు ఎవరైతే పోరాడినరో ఎటకేలకు వాళ్ళకు విజయం దొరికింది ఫ్రెండ్స్. అధికారికంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్, టీటీడీ బోర్డ్ ముంతాజ్ హోటల్ లీజు రద్దు చేస్తున్నట్టు సాక్షాత్తు సీఎంఏ నిర్ణయం తీసుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఆధారాలతోనే మన చిత్రగుప్తు కాబట్టి ఇండియా టుడేలో వచ్చిన కథనం మీ ముంగటికి చూపిస్తున్నా. దీంతోపాటు వైష్ణవి వర్సటైల్ ఏదైతే 10 ఎకరాల 32 గుంటలలో ఏదైతే ఉండేనో దాన్ని కూడా రద్దు చేసిర్రు. ముంతాజ్ హోటల్ 20 ఎకరాలు ఇచ్చిర్రు లీజు, దాన్ని కూడా రద్దు చేసిర్రు. ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళకు ఒక 5 ఎకరాలు ఇచ్చిండ్రు. ఈ మూడుటిని రద్దు చేస్తున్నట్టు నిన్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండ్రు. పర్మిషన్స్ క్యాన్సిలేషన్ చేసిండ్రు. అండ్ టీటీడీ వీళ్ళకు వేరే దగ్గర ఎక్కడైనా అలాట్మెంట్ చేయనికే అది చూసుకుంటుంది. 7 కొండలు మాత్రం ఆ శ్రీనివాసుడికే అంకితం. ఇక్కడ ఏదైనా నిర్మాణం జరిగితే అది శ్రీనివాసుడికే అంకితం. ఇక్కడ ఏదైనా ఎగిరినా అది ఆయన వాహనం ఆ గరుడికే ఏమంటారు అంకితం అని చెప్పి నిన్న మాట్లాడాడు. కాకపోతే నేను నారా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇచ్చే కంటే ముందు బిఆర్ నాయుడు గారికి క్రెడిట్ ఇస్తా. ఎస్, ద అకౌంటబుల్ పర్సన్ ఆఫ్ ది స్టేట్ ఎవరైతే ఉన్నారో జవాబ్దారీ అని అంటాం కదా, అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఈవెన్చువలీ బిఆర్ నాయుడు గారికి క్రెడిట్ ఇవ్వకపోతే కూడా ఇవాళ చిట్టా అదురా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ లెక్క పదవి స్వీకరించిండ్రో, ప్రమాణ స్వీకారం చేసిండ్రో, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన టీటీడీ బోర్డ్ ఏదైతే లంగలుచ్చ దందలు చేస్తుండేనో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అక్కడ అధికారులు ఏవైతే లంగలుచ్చ దందలు చేస్తుండేనో దాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం గుణాత్మకం. ఆయన చేసిన ప్రయత్నం గుణాత్మకం, నిజంగా చెప్పాలనంటే గణాంతకం. టీటీడీ బోర్డులో ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో అన్య మతస్థులు కూడా ఐదర్ మీరు వీఆర్ఎస్ అన్న తీసుకోరి, లేకపోతే రాజీనామా చేసి అన్న వెళ్ళిపోండ్రి, లేదా ట్రాన్స్ఫర్లు ఒప్పుకోండి వెళ్ళిపోండ్రి అడికి. అంతేగాని టీటీడీ బోర్డులో మాత్రం ఉండి నాటకాలు చేసేది లేదు అని చెప్పి ఒక ఉక్కుపాదం మోపిండు చూడు బిఆర్ నాయుడు గారికి. ఆయనకు కూడా ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఇవ్వాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయనదే ఒక మేజర్ రోల్ ఉంటుంది. ఈ ముంతాజ్ హోటల్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మాడవీధులలో కూడా ఇష్యూస్ జరిగినాయి. బిఆర్ నాయుడు గారికి ఇంకా టీటీడీ వ్యవస్థ బోర్డు ఏదైతే ఉన్నదో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్కా ఆకడ అని అంటే పొయ్యిలో ఉప్పేసినట్టే చిట్పట్ నడిచింది. ఎందుకు నడిచింది అని చెప్పి మాట్లాడితే అక్కడ ఏవైతే రోడ్లు నిర్మాణం ఉంటుందో ఆ రోడ్లు నిర్మాణానికి ఇన్ని కోట్లు అయితే అన్ని కోట్లు అయితే అన్ని కోట్లు అయితే ఇన్ని కోట్లు అయితే అని చెప్పి వీళ్ళు మాట్లాడితే అందులో మనం ఏం చేసేది ఉంది? అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ చూసుకుంటాడు కదా, అవన్నీ అక్కడ కప్పచెప్దాం కదా. మనం దేవస్థానాన్ని దేవస్థానం లెక్క చూసుకుందాం, మీరు అన్నిట్లలో ఏలు పెట్టి దీన్ని మొత్తం భ్రష్టు పట్టియకుర్రి అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ఫ్యాక్ట్ ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని పక్కకు కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పక్కకున్నాక టీటీడీ బోర్డులు ఆయనకు గౌరవం ఇవ్వకుండా కూడా మాట్లాడితే చివాట్లు పెట్టిన సందర్భం చంద్రబాబు నాయుడుది. ఏం మజాక్ మస్కరా పని అయిపోతుందా? ఏం నాటకాలు చేస్తున్నారా అంటే ఇట్లా మాట్లాడకపోవచ్చు. ఆయన జర సౌమ్యంగానే మాట్లాడతాడు నారా చంద్రబాబు నాయుడు. మేము జర ఇక మన నేచరే గిట్లా కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. చివాట్లు కూడా పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఒక దగ్గర ఏదైతే చెత్తకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో లొల్లి జరుగుతుండేనో, అంటే ఈ చెత్తనట ఒక్కోడు వచ్చి తీసుకోవద్దట, వానికి మనం అమ్మాలట. అయితే బిఆర్ నాయుడు గారు తీసుకున్న డెసిషన్ నిజంగా మళ్ళీ గుణాత్మకం ఇక్కడ. ఎందుకనంటే అంటే ఒక లక్షణాలు ఉన్న మనిషి చైర్మన్ అయితే, దైవభక్తి ఉన్న మనిషి చైర్మన్ అయితే, ఒక సనాతన ధర్మాన్ని అత్యంత గుండెకు హత్తుకొని నమ్మే మనిషి టీటీడీ చైర్మన్ అయితే ఎంత ప్రక్షాళన జరుగుతుందో చూడండి. ఇప్పుడు చెప్పిన కథ ఇంకొక కథ ఏంది తెలుసా? అక్కడ చెత్త దగ్గర కూడా ఏదో ఇష్యూ జరుగుతుంటే ఈ చెత్త బయటి దేశాలల్లో ఈ చెత్తని తీసుకుపోయి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. మన దగ్గర ఏంది, మనం ఉల్టా అమ్ముడు, వాడు చెత్త తీసుకుపోయి ఉల్టా మనకి ఇంకా కరెంట్ ఇచ్చి మనకు పైసలు ఇస్తాడు ఉల్టా.
అట్లుండాలి. కానీ మనం పైసలు ఇచ్చి పంపించుడేంది ఈ చెత్తను? ఈ చెత్త పద్ధతి బంద్ చేయండి. ఈ చెద్దలు పట్టిన చరిత్ర తీసేసేయండి. ఎట్టి పరిస్థితుల చెత్త అమ్మేది లేదు. వాళ్ళు వచ్చి తీసుకోబోతారు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసిన దాన్ని చెత్తతోని టీటీడీకి వాడదాం అని చెప్పి బిఆర్ నాయుడు గారు తీసుకొచ్చిన ఈ గుణాత్మకమైన నిర్ణయాలు పవిత్ర పావనమైన కలియుగ వైకుంఠమైన ఆ శ్రీవారి కొండల్లో ఇవాళ ప్రతి చెట్టు ప్రతి పుట్ట మాట్లాడుకుంటున్నాయి. మంచి చేసినప్పుడు నేను ఖచ్చితంగా పొగుడుతా ఫ్రెండ్స్. మంచి చేయనప్పుడు కూడా నేను అట్లనే చిత్రగుప్తు కదా, చిట్టా కరెక్ట్గా ఇప్పాల. లేకపోతే చిత్రగుప్తులము అనన్న మా ఉనికిడికే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ముంతాజ్ హోటల్ పర్మిషన్స్ ఏవైతున్నాయో క్యాన్సిల్ చేసి పడదోపిండు. తిరుమల తిరుపతి అనేది ఆ కలియుగ వైకుంఠం ఆ శ్రీనివాసుడికే అంకితం, ఆ వెంకటేశ్వర స్వామి పూజలకే అంకితం, ఇంకా వేరే ప్రైవేటైజేషన్ చేసేది లేదు అని చెప్పిండ్రు. కేటగిరికల్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు, కంప్లీట్గా ప్రాజెక్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయాలా, మీకు వేరే దగ్గర ఒక ల్యాండ్ ఇస్తామని చెప్పిండ్రు. లాస్ట్ గవర్నమెంట్ ఏమేం చేసిందో మనం అందరం చూసినాం అని చెప్పిండ్రు. అయితే మధ్యలో కొన్ని కథనాలు వచ్చినాయి. నేను ముంతాజ్ హోటల్ మీద సాధులు సంతులు నిరసన వ్యక్తం చేస్తుంటే, ప్రొటెస్ట్ చేస్తుంటే మేము మాట్లాడితే, అరే ఓ ఫాల్తుగా గిరీష్ నీకు తెలియదు, ఒబిరాయ్ హోటల్స్కి చేంజ్ అయిపోయింది, ఇప్పుడు ముంతాజ్ హోటల్ లేదు అని అన్నారు. అయితే ఒబిరాయ్ హోటల్స్ కూడా తీసుకొని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమన్నానంటే, మేము ఎట్టి పరిస్థితులలో నాన్ వెజ్ వండము, పవిత్ర పావనమైన కొండల శాంక్టిటీని మేము అట్లనే పెడతాము అని అంటే ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒబిరాయ్ హోటల్స్కి కూడా ఆడ ఇచ్చేది లేదు. దేవుడి పేరు మీద మేము దేవలోకం కడదామని అనుకున్నాం తప్ప ఒక ప్రైవేట్ రిసార్ట్కి ఇచ్చి ఇదంతా చేసి తర్వాత వచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ముంతాజ్ హోటల్కి ఇచ్చి అక్కడ మొత్తం భ్రష్టు పట్టిస్తానంటే మేము కుసోము, ఇది మాకు వాళ్ళకు ఉన్న తేడా అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది అన్నిటికీ ఇత్తనం నాటి సనాతన ధర్మం వైపు కొట్లాడుతున్న ఆ ప్రతి సనాతన సైనికుడికి ఇవాళ ఒకసారి మనమందరం భారత్ మాతాకి జై అని చెప్పి వాళ్ళను మనం యాద్ చేసుకున్నాడు కరెక్ట్. వాళ్ళకందరికీ పాదాభివందనం చేసినా తక్కువనే అని అంట. ఎందుకంటే మన కలియుగ వైకుంఠం అది, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొలువున్న నేల. ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి గుట్ట ఒక ఋషి అని చెప్పి మాట్లాడతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే నువ్వు అక్కడ దర్శనం చేసుకుంటావు అని అంటారు. ఇట్ ఈస్ నాట్ ద దర్శన్ హీ గివ్స్, ఇట్ ఈస్ ద దర్శన్ ఇట్ ఈస్ నాట్ ద దర్శన్ యూ వాంట్, ఇట్ ఈస్ ద దర్శన్ హీ గివ్స్ అని చెప్పి మాట్లాడతారు. ఇది నేనన్న మాట కాదు. పెద్ద పెద్ద యూరోపియన్స్, అమెరికాలు, యూరోప్లకి వచ్చిన వాళ్ళు కూడా ఈ స్టేట్మెంట్ చెప్పిపోయినారు. నువ్వు అనుకుంటే వచ్చే దర్శనం కాదు అది, ఎన్నో జన్మల సౌభాగ్యం ఉంటే లభించే దర్శనం అది. ఆయన దర్శనం కన్నుల పండుగ అని చెప్తారు. ఇలా ఒబిరాయ్ హోటల్స్ వచ్చి కూడా అష్యూరెన్స్ ఇచ్చినా కానీ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్లే పర్మిషన్ మొత్తం తీసేసిండు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాస్ ది రెజల్యూషన్ అర్జింగ్ ది స్టేట్ గవర్నమెంట్ టు రివోక్ అండ్ టేక్ ద ల్యాండ్. ఒకసారి మన బిఆర్ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి గుండె ఇవాళ మీకు రుణపడి ఉంటుంది సార్. మా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టిరు, మా ఆత్మ గౌరవాన్ని మీరు కాపాడినరు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హిందువులకు ఇలా చిత్రగుప్త ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. పోరాడితే పోయేదేమీ లేదు, గెలుపు తప్ప. పోరాడితే పోయేదేమీ లేదు. నువ్వు నీ గలం ఇప్పి నీ హక్కుల కోసం ఇవాళ నువ్వు ముంతాజ్ హోటల్ అట్లెట్లా పెడతావు అని చెప్పి నువ్వు మాట్లాడినావు. ఇవాళ మాట్లాడినందుకు నీ ముంగటికి మన గెలుపు వచ్చిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. హిందువు నువ్వు పోరాడు, నీ హక్కుల కోసం పోరాడు. ఒక హిందూ అనేటోడు ఎప్పుడు దంగా పసలా చేస్తా అని చెప్పి మాట్లాడలే. ఒక హిందువు ఎప్పుడు కూడా వాడిట్లా అని చెప్పి మాట్లాడలే. ఒక హిందువు నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడు. వేరోడిని ఇబ్బంది పెట్టడం కాదు నీ హక్కులు అనేది. నీ హక్కులు వేరోడికి ఇబ్బంది అయినా సరే, ఇప్పుడు మనం కొంచెం మారాలా. వేరోడికి ఇబ్బంది అయినా సరే మన హక్కుల గురించి మనం ఖచ్చితంగా ఈ విషయం మాట్లాడుకోవాల్సిందే. ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా అని చెప్పి నేను ఇంకా అంటలేను. ఎందుకు చెప్పాలనా ఇదే సందర్భం ఇలా యావత్ భారతదేశంలో జరుగుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముంతాజ్ హోటల్ అనేది ఇలా పోరాడుకొని మన సనాతన ధర్మ సైనికులందరూ కలిస్తే ఒక పిడికిలి బిగిస్తే ఆ గుద్దుడు ఎంత బలంగా ఉంటుందో, మన బలగం ఎంత గట్టిదో, మన బాధ్యత ఏందో, మన బరువేందో అనేది క్లియర్ కట్గా సాధువులు సంతువులు సనాతన సైనికులు విహెచ్పి బజరంగ్ దళ్
సంఘ్ వీళ్ళందరూ చేసిన ఒక నిజంగా చెప్పాలనంటే ఒక ఇది గుణాత్మక నిర్ణయం అనంట, ఒక పోరాటం అంట, ఒక ప్రొటెస్ట్ అంట. సేమ్ తణుకులో కూడా రాజేష్ నాథ్ అగోరా గారు కొట్లాడినప్పుడు లేహం ఫుడ్స్ అట్లెట్లా మీరు స్లాటర్ హౌస్ పెడతారా బయట పర్మిషన్లు లేకుండా, ఎంత ఇబ్బందులు పెట్టలే అక్కడ ఉన్న కాషాయ కార్యకర్తలకు, విశ్వ హిందూ పరిషత్ నాయకులకు, బజరంగ్ దళ్ నాయకులకు, ఇన్ఫ్యాక్ట్ సంఘ నాయకులు అయితే అక్కడ ఇక ఆన్నే టెంట్ వేసుకొని కూర్చొని ఉన్నారు. అరే నీ దగ్గర పర్మిషన్లు ఉంటే చూపెట్టరా, మేమే ఉల్టా 5 లక్షలు ఇస్తాం నీకు అని చెప్తే కూడా అధికారులు పోయినరు, ఉల్టా నాటకాలు చేసారు. అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నాటకాలు చేసిండ్రు అని చెప్తున్నారు. మళ్ళీ ఇదే ప్రభుత్వంలా సపోర్ట్ చేసినారు. అప్పట్లో పోరాడి కోర్టుల నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న తర్వాత ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేహం ఫుడ్ కూడా స్టే ఆర్డర్ వచ్చింది, స్లాటర్ హౌస్కి స్టే ఆర్డర్ తెచ్చిరు అక్కడ. సో ఇట్లాంటి సైనికులకు అందరికీ మనం ఒకసారి భారత్ మాతాకి జై ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? నువ్వు ఆలోచిస్తే గెలుపు నీదే ఫ్రెండ్స్. ఎందుకు గెలుపు నీదే అని చెప్తున్నానంటే బీహార్లో కూడా జబర్దస్త్ ప్రొటెస్ట్ నడుస్తున్నది. ఈ ప్రొటెస్ట్ ఎవరి మీదనో కాదు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి అగెయిన్స్ట్గా ఈ లొల్లి నడుస్తున్నది. కట్ చేసి సీన్ చేస్తే ఏమైంది అని అంటే ముజఫర్పూర్ బీహార్లో ఏదైతే ఉన్నదో అక్కడ ఒక టెంపుల్ని తీసిపడేసారు. పక్కకున్న మస్జిద్ మాత్రం సేఫ్గా ఉన్నది. ఏంది అని అంటే ఆ మేము ప్రాజెక్టులు చేస్తున్నాము, రైల్వే ట్రాక్లు వేస్తున్నాము, రైల్వే ప్రాజెక్టులు చేస్తున్నాము, పుణ్యానికి వచ్చింది కదా గుడి, తీసిపడేసారు. అదే నువ్వు మస్జిద్ని తీసే నీ జిగర్ల దమ్ము లేదా అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు, హిందూ సోదరులు, సనాతన సైనికులు మళ్ళా తపస్సు కూర్చున్నారు. ఇదొక తపస్సు అని అంట, నీ హక్కుల కోసం పోరాడే నీ తపస్సు అని అంట. మళ్ళీ రైల్వే అథారిటీస్, ఇన్ఫ్యాక్ట్ టు ది మ్యాటర్ అశ్విని వైష్ణవ్కి కూడా, దో హీ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్, ఈ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఎ ఫ్యాక్ట్. ఆయన కూడా తను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మస్జిద్కి లేని రూలు దేవాలయానికి ఎట్లొచ్చింది, లేదా దేవాలయానికి ఉన్న రూలు మస్జిద్కి ఎందుకు రాలేదు అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి సుమారు 670 మంది పోలీసు బలగాలను అక్కడ తిప్పిర్రు. 67 లొకేషన్లలో 670 పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ మొత్తం ఒంటెత్తి పోరాటం చేస్తున్నారు అక్కడ. ఏందనంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ అక్కడ జరగాల, టెంపుల్ది జరగాల. ఇది మన తెలంగాణకి ఏం పెద్దగా దూరం లేదు ఈ సబ్జెక్ట్. బహదూర్పుర ఫ్లైఓవర్ అప్పుడు కడుతున్నప్పుడు కూడా అక్కడ కింద ఉన్న ఒక స్థానిక లోకల్ గుడి ఏదైతే ఉండేనో అక్కడ దాన్ని విధ్వంసం చేశారు. కానీ పక్కకున్న మస్జిద్లన్నీ మంచిగానే ఉన్నాయి. దేవాలయానికి దేవాలయ గోడలకు మాత్రము మనకు క్రాక్లు వచ్చినాయి. నేను అనేది గదే, మన పోరాటం ఎందుకు, మన పోరాటాన్ని ఎందుకు నీరు గారిపిస్తారు? వాళ్ళు మాట్లాడితే సంసారం అవుతుంది, మనం మాట్లాడితే ఎందుకు కాదు? రాజ్యాంగం వాళ్ళకు దగ్గర ఉందా, మనకు దూరంగా ఉందా? రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎవరు మార్చి వాళ్లకు ఫేవర్గా చేస్తున్నారు అనేది ఒక పెద్ద టాపిక్. ఇవ్వాలి రాజ్యాంగం, ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తాయి అననే ఆలోచనల చిట్టా నంబర్ 1 ఇప్పటికీడికి ఖతం చేస్తా.